నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరు తెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి క్రమశిక్షణా సంఘం లేకపోవడమే కాదు, షోకాజ్ నోటీసులు, విచారణలు లాంటి సాంప్రదాయాలు కూడా లేవు. ఇక దీంతో ఎవరిని బహిష్కరించాలనుకున్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. అలానే నరేంద్ర, గాదే ఇన్నయ్య, విజయశాంతి, ఆ తర్వాతి కాలంలో ఈటెల రాజేందర్ కూడా అలా పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడ్డవాళ్లే. ఇప్పుడు బహిష్కరణ అనే మాట వాడకుండా సస్పెన్షన్తో సరిపెట్టారు. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించిన ఇద్దరు ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు ఆమె లిక్కర్ కేసు న్యాయవాది సోమ భరత్ కుమార్ కాగా, మరొకరు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావు కావడం విశేషం. వరంగల్ సభ తర్వాత కవిత రాసిన లేఖ లీక్ కావడంతో ఆమె అసంతృప్తి మొదలైంది. ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కమిషన్ ముందు హాజరు కావడానికి నోటీసులు ఇచ్చినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేపట్టారు. పార్టీలో మిగిలిన నాయకులు పట్టించుకోకపోవడాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న కాళేశ్వరం మీద సీబీఐ విచారణ నిర్ణయాన్ని సమర్థంగా తిప్పికొట్టలేదని పార్టీ మీద ఆరోపణలు చేశారు. అదే సమయంలో హరీష్, సంతోష్ అవినీతి పరులంటూ చేసిన వ్యాఖ్యలతో ఆమె నిరసన తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీద క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెన్షన్ వేటుపడింది. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితకు షాక్ ఇచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. పార్టీలో మొదటి నుంచి క్రమశిక్షణ సంఘం లేకపోవడమే కాదు, షోకాజ్ నోటీసులు, విచారణలు లాంటి సంప్రదాయాలు కూడా లేవు. దీంతో ఎవరిని బహిష్కరించాలనుకున్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటూ వచ్చారు. ఆలే నరేంద్ర, గాదే ఇన్నయ్య, విజయశాంతి,
ఆ తర్వాతి కాలంలో ఈటెల రాజేందర్ కూడా అలా పార్టీ నుంచి బహిష్కరణ వేటు పడ్డవాళ్లే. ఇప్పుడు బహిష్కరణ అనే మాట వాడకుండా సస్పెన్షన్తో సరిపెట్టారు. కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించిన ఇద్దరు ప్రధాన కార్యదర్శుల్లో ఒకరు ఆమె లిక్కర్ కేసు న్యాయవాది సోమా భరత్ కుమార్ కాగా మరొకరు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావు కావడం విశేషం. వరంగల్ సభ తర్వాత కవిత రాసిన లేఖ లీక్ కావడంతో ఆమె అసంతృప్తి మొదలైంది. ఆ తర్వాత కాళేశ్వరం కేసులో కేసీఆర్ ను కమిషన్ ముందు హాజరు కావడానికి నోటీసులు ఇచ్చినప్పుడు ఇందిరా పార్క్ దగ్గర నిరసన చేపట్టారు. ఇక పార్టీలో మిగిలిన నాయకులు పట్టించుకోకపోవడాన్ని ఆమె తీవ్రంగా దుయ్యబట్టారు. నిన్న కాళేశ్వరం మీద సీబీఐ విచారణ నిర్ణయాన్ని సమర్థంగా తిప్పికొట్టలేదని పార్టీ మీద ఆరోపణలు చేశారు. అదే సమయంలో హరీష్ రావు, సంతోష్ అవినీతి పరులంటూ చేసిన వ్యాఖ్యలతో ఆమె నిరసన తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలోనే ఆమె మీద క్రమశిక్షణ చర్యల పేరుతో సస్పెన్షన్ వేటుపడింది. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, ఇక కవిత ఇష్యూకి అయితే బీఆర్ఎస్లో తెరపడినట్టే అని మనం భావించవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మరి కవితపై సస్పెన్స్ వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇక అదే అంశంలో మరి ఇద్దరు ప్రధాన కార్యదర్శులు సోమ భరత్ కుమార్ కావచ్చు, తర్వాత టి రాజేశ్వరరావు, ఇద్దరు ప్రధాన కార్యదర్శులు కాసేపటి క్రితమే మరి ఈ యొక్క కవితను, ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తున్నట్టు మరి ఆ లేఖ ద్వారా కూడా తెలియజేశారు. సో మొత్తానికి గత కొంతకాలంగా ఆమె చేస్తున్న కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి పార్టీకి తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పి కూడా భావిస్తున్నట్టు, ఇదే క్రమంలో మరి నిన్న తాజాగా మరొకసారి మీడియా ముందు ఆమె ఎవరైతే మరి ఇటు హరీష్ రావు కావచ్చు, అటు సంతోష్ కుమార్లపై చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అవి పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి. సో గత కొంతకాలంగా వేచి చూసే ధోరణితో మరి కన్న కూతురుపై కన్న తండ్రి కేసీఆర్ అయితే కొంత మరి వేచి చూసే ధోరణి అయితే అవలంబించారు. అయినప్పటికీ కూడా కవిత ఎక్కడ కూడా తగ్గకుండా మరి నాన్న దేవుడు ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం కావచ్చు, తర్వాత ఆ దయ్యాల విషయంలో మరి తాజాగా మరి నిన్న అమెరికా పర్యటన నుంచి రాగానే ఉదయం 10 గంటలకు ఆమె అమెరికా నుంచి వచ్చారు. 15 రోజుల పర్యటన తర్వాత మరి ఆమెను టీబీజీకేఎస్ గౌరవాధ్యక్ష పదవి నుంచి కూడా తొలగించారు. అదే క్రమంలో కొప్పులీశ్వర్ను కూడా ఆ పదవిలో నియమించారు. సో దాంట్లో ఆమె అక్కడి నుంచి అమెరికా నుంచి కూడా ట్వీట్ చేశారు, నాపై మరొకసారి కుట్రలు జరుగుతున్నాయని చెప్పడం కావచ్చు. అంతకుముందు కూడా మరి ఆమె ఏదైతే మొదటిసారి అమెరికా పెద్ద కుమారుడి ఆ విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అతని ఆ స్నాతకోత్సవం డిగ్రీ తీసుకుంటున్న క్రమంలో ఆ స్నాతకోత్సవంలో పాల్గొనడానికి వెళ్ళారు. సో ఆ సందర్భంగా కూడా ఆమె వస్తున్న క్రమంలో కూడా కావచ్చు, తర్వాత అంతకుముందు టీఆర్ఎస్ రజతోత్సవ సభలకు సంబంధించిన అంశంలో 20 సంవత్సరాలు ఆ సభ విషయంలో కేసీఆర్ మాట్లాడిన మాటల్ని ఆమె ఏదైతే ఉందో సో ఆమె తప్పుపట్టారు. సో మొత్తానికి 40 ఏళ్ళ రాజకీయ జీవితం ఉండి ఎన్నో జయాపజయాలను చూసిన మరి వ్యక్తిగా కేసీఆర్కు తెలంగాణలో ఒక సుస్థిర స్థానం ఉంది. సో 14 ఏళ్ళు ఉద్యమం చేసిన మరి పార్టీ అధినేతగా కావచ్చు, తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం కావచ్చు. అంతకుముందు కూడా ఆయన టీడీపీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా మరి డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు. ఇక మరి అనేక పదవులు చూశారు, ఎత్తుపల్లాలు చూశారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా మరి ఒక బక్కపల్చని వ్యక్తిగా ఉన్నప్పటికీ కూడా ఒక ఉక్కు సంకల్పాన్ని తీసుకున్నారని చెప్పుకోవచ్చు. టీఆర్ఎస్ పార్టీని పెట్టడం కావచ్చు, తర్వాత మరి ఒక సుదీర్ఘకాలం 14 సంవత్సరాలు ఒంటి చేత్తో ఆ పార్టీని నడిపించడం కావచ్చు, ప్రజలతో కలిసి మరి తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమం కోసం ప్రత్యేక రాష్ట్రం సాధించడం కావచ్చు. ఇవన్నీ కూడా కేసీఆర్కు మరి ఆయన లైఫ్లో ఒక తెలంగాణ చరిత్రలో మరి ఇవి కిరీటాలుగా మనం చెప్పుకోవచ్చు. అదే క్రమంలో కన్న కూతురు మరి ఖచ్చితంగా కేసీఆర్ను విభేదించినట్టుగా చేస్తున్న కార్యక్రమం ఏదైతే ఉందో సో ఒక లేఖ రాయడం, ఆ లేఖ బహిర్గతం కావడం, ఆ లేఖ పైన మరి ఆమె స్పందించడం, నాన్న దేవుడని ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పడం. నిజంగా నాన్న దేవుడు అన్నప్పుడు మరి చుట్టూ దయ్యాలు ఉంటే మరి నాన్న ఏమవుతారనే అంశంలో కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. సో మొత్తానికి కేసీఆర్ను టార్గెట్ చేశారు, ఈమె వెనుక ఎవరో ఉన్నారని చెప్పి కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి కవిత మరి చేసిన కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో సో మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయి. సో ఆమె గతంలో లిక్కర్ కేసులో కూడా మరి నిందితురాలుగా కావచ్చు, తర్వాత మరి ఒక ముద్దాయిగా ఆమె తీహార్ జైల్లో సుమారు 5.5 నెలల కాలం కూడా సుదీర్ఘ కాలము జైల్లో ఉన్నప్పటికీ కూడా
ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అంతా ఆమె అండగా నిలిచారు. అయినప్పటికీ ఆమె బెయిల్ నుంచి విడుదలైనప్పుడు కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా మరి భారీగా బీఆర్ఎస్ శ్రేణులు మరి మొత్తం ఎక్సెప్ట్ కేసీఆర్ మరి మిగిలిన వాళ్ళంతా కూడా మరి ఈ యొక్క శంషాబాద్ ఎయిర్పోర్ట్కు పోయారు. మనకు తెలిసిందే. సో కేటీఆర్, హరీష్ రావులతో పాటు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా ఆమెను మరి ఘనంగా రిసీవ్ చేసుకున్నారు. అయితే ఆ ఒక్క ఏదైతే లిక్కర్ కేసు ఉందో ఆ లిక్కర్ కేసు కారణంగా కూడా బీఆర్ఎస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో కొంత ఓడిపోయిందని కూడా ప్రచారం జరిగింది. అయినప్పటికీ కూడా కన్న కూతురు విషయంలో కేసీఆర్ మరి ఇన్నాళ్ళు ముభావంగా ఉన్నారు, కొంచెం ఉదాసీన వైఖరి కూడా ప్రదర్శించారు. అయినప్పటికీ కూడా మరి పార్టీ గతంలో ఎన్నడూ లేని విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత లోక్సభ ఎన్నికల్లో మరి ఎప్పుడు కూడా 0 సీట్లు అంటే ఒక్క సీటు కూడా గెలుచుకోకపోవడం మరి జరిగింది. అలాంటి క్రమంలో అంతటి భారీ నష్టాన్ని కూడా మరి కన్న తండ్రిగా కేసీఆర్ భరించారు. బీఆర్ఎస్ పార్టీ కూడా మరి ఈ విషయం తెలిసినప్పటికీ కూడా లిక్కర్ కేసులో మరి కవిత నిందితురాలుగా కావచ్చు, తర్వాత ముద్దాయిగా కావచ్చు, మరి దాంట్లో సిబిఐ, ఈడీ విచారణలు ఎదుర్కొనడం కావచ్చు, ఆ సమయంలో కూడా పార్టీ కావచ్చు, కేసీఆర్ కూడా అండగా నిలిచారు. అయినప్పటికీ కూడా ఆమె వాటన్నిటిని కూడా పక్కకు పెట్టి తాజాగా ఏదైతే 25 సంవత్సరాల రజతోత్సవ సభ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో తండ్రికి 6 పేజీల లేఖ రాయడం కావచ్చు. సో వాస్తవానికి ఆమె లేఖ రాయడం మొదటిసారి కాదు, మరి ఎప్పుడు కూడా ఆమె లేఖ రాస్తుంది. అయినప్పటికీ కూడా ఏ ఒక్క లేఖ కూడా కేసీఆర్ దగ్గర నుంచి బయటికి రాదు. సో ఈ 6 పేజీల లేఖ బహిర్గతం కావచ్చు. దాని పట్ల మరి మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె అమెరికాలో ఉన్నప్పుడు మరి ఈమె రాసిన అంశాలపై కూడా మరి మొత్తానికి అయితే బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగిందని చెప్పుకోవచ్చు. ఇదే అంశంలో ఆమె అమెరికా నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ లేఖ తానే రాశాను. సో దాంట్లో మరి కేసీఆర్ మంచివాడే, మిగతా వాళ్ళంతా దయ్యాలని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి తండ్రితో ఉండడానికి ప్రయత్నించింది. అయినప్పటికీ కూడా మరి కేసీఆర్కు ముఖ్యంగా కుటుంబ సభ్యుల కన్నా తర్వాత మరి పార్టీలో వ్యక్తుల కన్నా ప్రజలు ముఖ్యం, పార్టీ ముఖ్యం కనుక ఆయన కొంతకాలం వేచి చూసే ధోరణి అవలంబించారు. ఎందుకంటే మరి ప్రతిపక్షాలు కావచ్చు, ఇతర మరి సమాజం మొత్తానికి కన్న కూతుర్ని మరి ఎలా ట్రీట్ చేస్తాడనే అంశంలో ఆయన గత కొంతకాలంగా కూడా ఒక మౌనమునిగా ఫామ్ హౌస్లో ఉండిపోయారు. ఆ క్రమంలో మరి ఆయన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా కవిత మరి ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో కావచ్చు, మరి తాను చేసిన వ్యాఖ్యల విషయంలో కావచ్చు, ఆ తర్వాత మరి నల్గొండ జిల్లాలో గెలిచిన సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి మరి జగదీష్ రెడ్డిని కూడా ఆమె లిల్లీ ఫుట్ అనడం కావచ్చు. తర్వాత అతను మరి ఉద్యమ కాలం నుంచి ఉండడంతో పాటు మరి నల్గొండలో 12 స్థానాలు గెలవడంలో జగదీష్ రెడ్డి కీలక భూమిక పోషించిన సంగతి మనకు తెలిసిందే. నల్గొండ జిల్లా నుంచి ఆయన ఒక్కడే మంత్రిగా ఉన్నారు. సో కాంగ్రెస్ను క్లీన్ స్వీప్ చేసి బీఆర్ఎస్ను గెలిపించడంలో మరి అతను కీలకంగా వ్యవహరించారు. అదే క్రమంలో కేసీఆర్ కూడా ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. సో ఇలా ఒక్కొక్క వ్యక్తిని కూడా విభజించి పాలించిన విధంగా కవిత చేస్తున్న కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో గత కొంతకాలం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సో ఆమె మరి ఏదైతే అమెరికా నుంచి వచ్చి నాన్న దేవుడు అని చెప్పిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులంతా ఆమెకు దూరంగా ఉన్నారు. సో ఆమె ఈ మధ్య కాలంలో మరి తండ్రి సపోర్ట్ కావాలా లేకుంటే తండ్రిని విభేదించాలా, ఎలా ముందుకు వెళ్ళాలనే దాంట్లో మాత్రం ఆమె కొంత కొట్టుమిట్ట అన్నట్టు కూడా స్పష్టమవుతుంది. సో ఆమె వేరే పార్టీ పెట్టుకుంటుంది కనుక వేరే పార్టీ పెడుతున్నది, లేకుంటే వేరే పార్టీలో జాయిన్ అవుతుంది కనుక ఇలా ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారని చెప్పి కూడా ప్రచారం జరిగిన నేపథ్యంలో మొత్తానికి కవిత విషయంలో కేసీఆర్ తొందరపాటుగా ఏ నిర్ణయం తీసుకోలేదు. మరి గతంలో మరి డిప్యూటీ సీఎంగా రాజయ్య స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేను నియమించిన క్రమంలో కావచ్చు, అతనిపై ఒక చిన్న ఆరోపణ వచ్చిన తర్వాత మరి వెంటనే డిప్యూటీ సీఎం పదవి నుంచి తొలగించారు. అదే క్రమంలో మరి రీసెంట్గా అలాంటి ఎన్నో కఠిన చర్యలు తీసుకున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరి ఈటెల రాజేందర్ విషయంలో కూడా మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడం కావచ్చు, తర్వాత మరి ఇట్లాంటి కార్యక్రమాలను చేసుకున్నారు. కానీ కన్న కూతురు విషయంలో ఆయన చాలా ఓపికగా వేచి చూశారని చెప్పుకోవచ్చు. అయితే కన్న కూతురు మరి ఇటు కేసీఆర్ను టార్గెట్ చేసిందా, హరీష్ రావును టార్గెట్ చేసిందా, లేకుంటే సంతోష్ కుమార్ను టార్గెట్ చేసిందా, మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టుగానే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్కు తెలియకుండా మరి ఫామ్ హౌస్లో కావచ్చు చీమ చిటుక్కుమన్నా ఆయనకు తెలిసిపోతుంది, ఆయనకు తెలియకుండా ఏది జరగదు. సో ఒక అనుంగు శిష్యుడిగా కావచ్చు, అనుంగు అనుచరుడు కావచ్చు, సంతోష్ రావు 24 అవర్స్ ఆమెతోనే ఉంటాడు. కానీ అదే అంశంలో మరి సంతోష్ రావును మరి ఆమెకు తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఆమె 2006లో బీఆర్ఎస్ పార్టీలో మరి అమెరికా నుంచి వచ్చి తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఆమెకు ప్రతి అంశం కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది. మరి మాజీ సీఎం
కేసీఆర్ కూతురుగా కావచ్చు, ఎమ్మెల్సీగా కావచ్చు, ఎంపీగా కూడా పనిచేశారు. సో ఈ క్రమంలో మరి కవితకు అన్ని విషయాలు తెలుసు. సో మరొక అంశం ఏంటంటే హరీష్ రావు కూడా మరి 2014 నుంచి 2018 వరకు ఇరిగేషన్ మినిస్టర్గా పనిచేశారు. అదే క్రమంలో మరి ఆయన ఇప్పుడు ట్రబుల్ షూటర్గా కూడా పేరుంది. ప్రతి అంశంలో హరీష్ రావు సలహా తీసుకోకుండా కేసీఆర్ ఎలాంటి పని చేయడు. ఇది కూడా ఓపెన్ సీక్రెటే. దీంట్లో కేటీఆర్ను కూడా మరి ఒక్కొక్క సందర్భంలో పక్కన పెడతారు. కూతురు విషయంలో కూడా ఆమెను కూడా పక్కకు పెడతారు. సంతోష్ రావు కూడా మరి కేవలం అతనితో వెన్నంటూ ఉంటాడు తప్ప సలహాలు సూచనలు ఇవ్వడు. సో మొత్తానికైతే అనుక్షణం వెంటాడి ఉండే సంతోష్ రావు విషయంలో కొంత ఆమె చేసిన ఆరోపణలకు మరి బయట జరుగుతున్న సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏదైతే ఉందో, గతంలో మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు కూడా మరి సంతోష్ రావును కలవకుండా కేసీఆర్ను కలవలేరని చెప్పి జరుగుతున్న ప్రచారం కావచ్చు. సో సంతోష్ రావు పైన ఆమె టార్గెట్ చేస్తే ఓకే, కానీ ఆమె హరీష్ను కూడా టార్గెట్ చేశారు. హరీష్ రావు మరి ట్రబుల్ షూటర్గా పేరుంది. అలాంటి హరీష్ రావు కూడా మరి ఇప్పుడు ఆమె వ్యాఖ్యల మూలంగా కొంత ఇబ్బంది పడే ఆ పరిస్థితి వచ్చింది. సో ఇదంతా కూడా మరి హరీష్ రావుకు, కేటీఆర్కు మరి ముందే తెలిసినట్టుంది. అందుకోసమే తాను గతంలో కూడా మరి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ కూడా అదే సందర్భంలో చెప్పడం జరిగింది. మొత్తానికి మరి కేటీఆర్ కనుక బాధ్యతలు అప్పచెప్పించిన నేను ఆయన సారథ్యంలో పనిచేస్తానని ఇదివరకే మరి హరీష్ రావు క్లీన్ చీట్ ఇచ్చారు. సో ఎప్పుడైతే కవిత లేఖల విషయం బయటపడడం కావచ్చు, సో ఆమె దయ్యాలని చెప్పడం కావచ్చు, మరి ఆ దయ్యాలంటే ముఖ్యంగా ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉంటారు. మరి ఇక బయట నుంచి ఎవరు కూడా ఆయనతో ఉండరు. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు, ఈ ముగ్గురు వ్యక్తుల గురించి ఆమె మాట్లాడినట్టు స్పష్టమవుతుంది. కానీ ఇందులో కేటీఆర్ ఒకటికి మినహాయింపు ఇచ్చినట్టు కవిత మరి స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే అంశంలో ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో కూడా హరీష్ రావు, సంతోష్ రావు పేర్లను తీసుకుంది. అదే క్రమంలో కాళేశ్వరం విషయంలో మరి మెగా కృష్ణారెడ్డి ఇలాంటి అక్రమాలకు కావచ్చు, తర్వాత మరి అధికారులకు మరి పూర్తి స్థాయిలో బాధ్యత ఉందని చెప్పడం కావచ్చు. సో కవిత అయితే మొత్తానికి ఒక కన్ఫ్యూజన్లో ఉందా, లేకుంటే కావాలని చేస్తుందా, పార్టీ నుంచి బయటికి వెళ్ళాలని చూస్తుందా, లేకుంటే సొంత పార్టీ పెట్టుకోవాలని చూస్తుందా, ఇంకో పార్టీలో జాయిన్ అవుతుందా అనే ఆలోచన నేపథ్యంలోనే ఆమె పార్టీ పెట్టుకుంటుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తనను బయటికి పంపించాలని చూస్తున్నట్టుగానే మరి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు భావించింది. అదే క్రమంలో ఆమెపై సస్పెన్షన్ వేటు వేశారు. సో కన్న కూతురు విషయంలో మరి కన్న తండ్రి కేసీఆర్ తీసుకున్న విషయంలో ఇప్పటికే మరి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు రావడం కావచ్చు. అదే క్రమంలో మరి ఇప్పుడు కవిత ఏం చేస్తున్నదే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. నిన్న హరీష్ రావుపై అలాగే సంతోష్ రావుపై ఆమె చేసిన తీవ్ర విమర్శలు అయితే నిజంగా వాస్తవానికి ఒక పార్టీలో ఉంటూ ఆమె ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కనుక ఇప్పుడు అదే పార్టీలో ఉంటూ కూడా ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కావచ్చు. మరి మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ తొక్కలో పార్టీ అని మాట్లాడడం కావచ్చు, ఉంటే ఎంత పోతా ఎంత అంటే సిబిఐ విచారణలను ఎదుర్కోవడం అనేది పెద్ద ఇష్యూ కాదు. గతంలో లిక్కర్ కేసులో తాను కూడా సిబిఐ ఎంక్వైరీ కావచ్చు, ఈడీ విచారణ కూడా హాజరయ్యారు. సో అలాంటి క్రమంలో మరి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు ఘోష్ నివేదిక పట్ల కూడా కావచ్చు విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. అదే క్రమంలో ఇలాంటి విచారణలు ఎదుర్కోవడం అనేది రాజకీయ నాయకులకు కావచ్చు, ముఖ్యమంత్రులకు కావచ్చు, మంత్రులకు ఇదంతా సాధారణమైన అంశం. హరీష్ రావు వెళ్ళొచ్చారు, కేసీఆర్ కూడా వెళ్ళారు. అయినప్పటికీ కూడా ఆమె సిబిఐ నెపంతో కేసీఆర్ను మరొకసారి దగ్గరేందుకు ప్రయత్నిస్తూనే అదే క్రమంలో హరీష్ రావును, సంతోష్ రావును కూడా మరి తీవ్ర విమర్శలు చేయడం అయితే పార్టీ జీర్ణించుకోలేకపోయింది. ఎందుకంటే ఒక రాజ్యంలో ఒక సామాన్యుడు తప్పు చేస్తే అది ఆ రాజు తప్పు చేసిన తప్పు కిందికే వస్తుంది కనుక ఆ తప్పుకు బాధ్యుడు రాజే కనుక మరి ఇక బీఆర్ఎస్ పార్టీలో మరొక 20 సంవత్సరాలుగా కూడా మనం చూస్తున్నాం. మరి ఉద్యమ పార్టీగా ఉన్నప్పుడు కావచ్చు, తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కావచ్చు, ఎవరు కూడా ఇంక్లూడింగ్ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, ఎవరు కూడా మరి పార్టీ లైన్ దాటి మాట్లాడారు. అఫ్కోర్స్ కొంత సంతోష్ రావు మీద మరి సొంత పార్టీలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా హరీష్ రావు విషయంలో కావచ్చు, కేటీఆర్ విషయంలో మరి ఎలాంటి భిన్నమైన అభిప్రాయాలు, ఎలాంటి భిన్నమైన ప్రకటన రాలేదు. కానీ కవిత ఎమ్మెల్సీగా తనకు ఒకసారి ఎంపీగా గెలిపించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అదే క్రమంలో ఆమె ఓడిపోయిన తర్వాత నిజామాబాద్లో ఓడిపోయిన తర్వాత కూడా ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కావచ్చు. సో ఇట్లాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఆమె పూర్తిగా తాను కూర్చున్న కొమ్మ ఏదైతే ఉందో మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశంలో ఆ కొమ్మనే నరుకుందా, లేకుంటే ఆ చెట్టునే మరి నరికే కార్యక్రమం చేసిందా అనే దాంట్లో మాత్రం ఓవరాల్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ తొక్కలో పార్టీ, ఆ పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మాట్లాడిన మాటలు ఏవైతే నిజంగా ఇవి తీవ్రంగా అందరూ పరిగణించారు బీఆర్ఎస్ పార్టీలో. అదే క్రమంలో మరి ఇంత అత్యవసరంగా మరి నిన్న ఫామ్ హౌస్లో కూడా కేసీఆర్తో కేటీఆర్ అందరూ కూడా కూర్చొని మరి అంశంలో ఎలా ముందుకెళ్దాం, ఇప్పటికే సిబిఐ విచారణ
మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మరి జరుగుతున్న నేపథ్యంలో సుదీర్ఘంగానైతే చర్చించారు. సో మొత్తానికి కవిత ఇష్యూకి అయితే ముగింపు అయితే పలికారు. ఈ అంశంలో సస్పెన్స్ వేటేశారు కనుక కవిత ఇప్పుడు ఏం చేస్తుంది, మరొకసారి హరీష్ రావులపై కావచ్చు, సంతోష్ రావులపై ఎలాంటి సంచలన ఆరోపణలు చేస్తుంది, ఇదే క్రమంలో ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, సో ఆమె కాంగ్రెస్లోకి వెళ్తారా, బీజేపీలోకి వెళ్తారా, సో ఆమె వెనుక రేవంత్ ఉన్నారని కొంతమంది, అలాగే బీజేపీ పెద్దలు ఉన్నారని కొంతమంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఓవరాల్గా కవిత ఇప్పుడు సొంత పార్టీ పెడుతున్నారని చెప్పి కూడా మరికొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఇక రోగి మరి ఎక్స్పెక్ట్ చేసింది, అలాగే డాక్టర్ ఇచ్చింది ఒకటే మందు అన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. కవిత ఆమెను ఖచ్చితంగా పార్టీ నుంచి బయటికి పంపించాలనే ఆలోచన ఉన్నట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కవిత అనుకున్నదే జరిగిందా, మరి పార్టీ నుంచి పంపించడంలో ఆ రకంగా తాను మాట్లాడారా, మరి కవిత ఆశించిందే జరిగింది కనుక ఖచ్చితంగా ఆమె పార్టీ పెడుతుందా లేకుంటే వేరే పార్టీలకు పోతుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ప్రియాంక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్